వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయ్స్. ఈరోజు నేను వచ్చేసి ఆస్టిన్ గో కార్టింగ్ వెళ్తున్నా. వై ద రీజన్ ఈస్ ఈరోజు అప్రిల్ 2 457 లాంచ్ ఈవెంట్ ఉంది అండ్ అప్రిల్ ట్రాక్ డే. ట్రాక్ డేకి రిజిస్టర్ అవ్వాలంటే 1499 పే చేయాలి, కానీ నాకు ఆ ఇన్ఫర్మేషన్ ముందు లేదు. సో అక్కడికి వెళ్ళాక పే చేద్దాం. ఆల్రెడీ నేను మేనేజ్మెంట్తో మాట్లాడిన, వాళ్ళు ఏమన్నారంటే యూ కెన్ పే టైమ్ ఆఫ్ ట్రాక్ అని చెప్పారు. సో వెళ్ళిపోదాం ఇప్పుడు. యాక్చువల్లీ మేము 6-7 మెంబర్స్ వెళ్తున్నాం. లైక్ మియాపూర్ ఎక్స్పోర్ట్ దగ్గర ఒక 2 మెంబర్స్ జాయిన్ అవుతున్నాం అండ్ జేడీ దగ్గర ఒకరు, మళ్ళీ సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర మళ్ళీ ఇంకో 2 మెంబర్స్, ఇట్లా ఒక మీటప్ అయి వెళ్తున్నాం అక్కడికి. ఆల్మోస్ట్ 35 అప్రిలా బైక్స్ చూడబోతున్నారు మీరు అట్ ఏ టైం. అండ్ నాట్ ఓన్లీ అప్రిలా బైక్స్, కొన్ని సూపర్ బైక్స్ కూడా వస్తాయి అక్కడికి. మోర్ ఓవర్ అక్కడ స్టాల్స్ కూడా పెడుతున్నారు, మీన్స్ యూజ్డ్ బైక్స్. చూద్దాం అక్కడ యూజ్డ్ బైక్స్ ఏమేమి ఉంటాయో. అండ్ దిస్ మై క్రేజియస్ట్ డే ఇన్ మై లైఫ్, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ట్రాక్ మీదకి వెళ్ళబోతున్నా బైక్తో. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు గో. అండ్ ఫస్ట్ 150 మెంబర్స్ లైక్ లాంచ్ ఈవెంట్కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ మొజిటో కూడా ఇస్తున్నారు. మాకు వచ్చేసి మేము ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాం, 1499 పే చేసాం కాబట్టి మాకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అండ్ 1 టీ-షర్ట్, అప్రిలా టీ-షర్ట్ అండ్ 1 క్యాప్. మనకి అక్కడ నేషనల్ ఛాంపియన్స్ రైడర్స్ కూడా ఉంటారు. వాళ్ళే ఇప్పుడు మనల్ని ట్రైన్ చేయబోయేది. లైక్ వాళ్ళు ఒక 2-3 సెషన్స్ ట్రైన్ చేస్తారు. దెన్ దే గోనా ఫ్రీ అస్, అంటే మనం ఫ్రీగా రైడ్ చేయొచ్చు. చూద్దాం మనం ఎలా ట్రైన్ అవుతామో, మనకు అసలు వస్తుందా రాదో, అసలు బైక్ బెండ్ చేయగలుగుతామో లేదో. నేను నార్మల్గా చేస్తాను కానీ మరీ ప్రొఫెషనల్గా మొత్తం మన నీ కింద రోడ్కి టచ్ అయ్యేలాగా నేర్పిస్తారంట. చూద్దాం మనం ఎంత చేస్తామో. నాకు రూట్ ఐడియా లేదు, అందుకనే అలానే వెళ్ళమని చెప్పాను. ఈయన 6:05 అవుతుంది, మనం పోయే వరకు 6:45 అన్న మినిమం అవుతుంది. అవునా, అయినా సికింద్రాబాద్ టు ఉప్పల్ రోడ్ చాలా బాగుంటుంది, కానీ ఉప్పల్లో ఒక్కటి ట్రాఫిక్. ఓ సితారా 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 ఓ సితారా నమన్న దువారా. రీసెంట్గా నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోయింది. ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అపార్ట్మెంట్ కింద బైక్ 3-4 అవర్స్ పెట్టిపోయినా అంతే. ఆ గ్యాప్లో వచ్చిండు, బండి కింద పడేసిండు, ఇటు సైడ్ అంత తిరిగిపోయింది, ఈడ కొన్ని గీతలు పడ్డాయి. మళ్ళీ బ్రేక్ ఉంటుంది కదా, బ్యాక్ బ్రేక్, అది ఇలా ఉండేది ఇలా అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను బయటికి పోయి మెకానిక్ దగ్గర తీపి దాన్ని బయటికి గురించిన, వాడే భయపడ్డాడు, అన్న ఇది డిఫరెంట్ ఉంది అన్న అని. షోరూమ్కి వెళ్దామంటే మళ్ళీ దీని ఒక్కదాని కోసం అంత దూరం ఎందుకు, పని చేస్తుంది బాగా అని పోలేదు. యాక్చువల్లీ హై విండ్షీల్డ్ కోసం పోదాం అనుకున్నాం, ఇది వైజర్ కోసం పెద్దది. అస్సలు నేను ఆల్మోస్ట్ 1.5 month నుంచి వెయిట్ చేస్తున్నా, అసలు స్టాకే రావట్లేదంట. కాల్ చేసిన ఎవ్రీ టైం 3-4 డేస్లో వస్తుంది, 3-4 డేస్లో వస్తుందని చెప్తున్నారు, కానీ వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళ కూడా నుంచి రాకుంటే. బా అయ్యగారు జిఎస్ బాగానే వస్తుంది మైలేజ్. 18.9
నా టాప్ స్పీడ్ వచ్చేసి 194. పోవాలి ఇంకా 200 అయితే రీచ్ అవ్వాలి. బస్సుల మధ్యలో ఇరుక్కపోయినాం కదా. నా పాప గ్యాపీ పొద్దునే బస్సులో. ఫైనల్ రీచ్ అయిపోయాం గైస్. మనమే అనుకుంటా ఫస్ట్ వచ్చింది. ఇప్పుడే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు. చూడండి మొత్తం అంతా సెటప్ చేశారు. హాయ్ బ్రో. Flags indicate certain routes. Now let's say we'll be using only two flags. Now let's say there's a crash, then they will use a yellow flag. Right? They just wave a yellow flag, just like watch it. And the other flag is red flag. Now let's say you have done 15 minutes of running per session, then they will wave a red flag. So you just raise your hand, then inside the track. Okay. Why raising your hand is, now let's say there's a fast rider behind you. It's just an indication for him that okay, there's some problem or you want to get into this. Okay. And if you guys have any doubts now, even if you think that is the dumbest doubt, please ask. Okay, we are here to clarify all those things. చూడండి గైస్ ఎన్ని బైక్స్ వచ్చాయో, సారీ ఎన్ని అప్రిలియా బైక్స్ వచ్చాయో. ఇంకా అన్నీ రాలేదు. ఇప్పుడు మా ఇంకా 10 బైక్స్ ఇంకా రావాలి కావచ్చు. సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇదే బ్యాగ్లో మనకి ఒక టీ షర్ట్ అండ్ ఒక క్యాప్ ఇస్తున్నారు. ఇదే రిజిస్ట్రేషన్ డెస్క్. ఇప్పుడు టైప్ చేస్తుండ్రు. యా ఓపెన్ చేద్దాం ఒకసారి. యా క్యాప్ వచ్చింది. టీ షర్ట్, ఒకసారి టీ షర్ట్ ఓపెన్ చేసి చూద్దాం. బాగుంది. అప్రిలియా రెడ్ కలర్. యా గైస్ ట్రాక్ మీదకి వెళ్ళిపోదాం. ఇంకా ప్రాసెస్ పెట్టుకున్నాం. మాది వచ్చేసి గ్రూప్ 4, గ్రూప్ 1 అయిపోయింది, గ్రూప్ 2 అయిపోయింది, గ్రూప్ 3 అయిపోయింది. ఈచ్ లైక్ సెషన్ వచ్చేసి 15 minutes ఉంది. వెళ్ళిపోదాం ఇక లోపలికి. Don't deviate from the line which the rider takes. Follow the same line, okay? Yeah. Okay, bye. ఇప్పుడు చాలా బాగుంది. చాలా మంచిగా మాట్లాడతారు. అంటే నన్ను మిడిల్లో పిలిచి చెప్పాడు. డోంట్ డీవియేట్ అని నేను ట్రాక్టర్ ఉన్నప్పుడు కూడా పిలిచి చెప్పాడు. వెళ్ళిపోదాం ఇంకా. ఇక ఫస్ట్ ఉన్న వచ్చేసి ట్రైనర్, మేము వచ్చేసి ముగ్గురం. ఇది వచ్చేసి ఫస్ట్ సెషన్. ఇప్పుడు ఫస్ట్ సెషన్లో మనం ట్రైనర్తో ఫాలో అవ్వాలి. ఇక స్టార్ట్ అండ్ ఫాలో అయిపోదాం.
వెళ్తామో లేదో అసలు. काफी अच्छा वो बॉडी को फिट कर रहा నేషనల్ చాక్లెట్ అయితే నడుచుకోవాలి. అది వచ్చేసి MR3 బైక్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ సెషన్. సెకండ్ సెషన్ వీడియో తీసాను కానీ వీడియో బాగా లెంత్ అవుతుందని పెట్టదని ఫిక్స్ అయినా. ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ సెషన్. ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. కొడదాం సార్ గట్టిగా 2 సెషన్స్ ప్రాక్టీస్ అయిపోయింది కదా. పోతలేడు గాయకుడు. సైడ్ ఇస్తే ఇంప్రూవ్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం బెండ్ చేయగలుగుతున్నా. నాకు నీదాకట్లేదు కానీ
మూడ్సే తాగుతున్నాయి. చూద్దాం నెక్స్ట్ సెక్షన్. చెప్పడం మర్చిపోయా, అప్రిల్ 2నో 457 లాంచ్ అయిపోయింది. ఆ వీడియో వచ్చేసి సపరేట్ తీశాను. మళ్ళా అసలే ఇది చాలా లెంత్ అయిపోతుంది, అందుకనే అది సపరేట్ పెట్టాను లాంచ్ ఈవెంట్. కింద లింక్ ఇస్తున్నా, గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. It will rest for 12 minutes, then again you go open that. You have one small glass with it. ఇది వచ్చేసి ఫిఫ్త్ సెషన్. మీకు బోర్ కొట్టచ్చు, ఒకే ట్రాక్ మీద ఇంతసేపు వీడియో చూడాలంటే మీకు కూడా బోర్ కొడుతుంది. కానీ ఈ సెషన్లో కొన్ని సూపర్ బైక్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఒకటి వచ్చేసి మన రేవంత్ది GSX R1000, ఇంకోటి సౌరభ్ది GSX S1000, ఇంకా RR ప్లీటన్ కూడా. మనకి ఆ 1000 బైక్తో ట్రాక్ మీద అసలు కంపారిజన్ కూడా అవసరం లేదు. ఆ బైక్ కన్నా ఉంటే మనం ఎక్కడన్నా ఉంటాం. బట్ స్టిల్ వాళ్ళు ఎంతైనా వెళ్ళడానికి ట్రై చేద్దాం. రేవంత్ బ్రోది ఎలాగో కొత్త బైక్ కాబట్టి నార్మల్గా వెళ్తాడు. ఆల్రెడీ ఇస్ ప్రొఫెషనల్.
ఇది వచ్చేసి మా ఫైనల్ సెషన్. ఇది అయిపోయాక మనకి పార్టిసిపెంట్ సర్టిఫికేషన్ ఇస్తారు. దాని తర్వాత మనం ఇంకా మన ఫస్ట్ సెషన్కి లాస్ట్ సెషన్కి ఎంత ఇంప్రూవ్ అయినా ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి గాయస్.